నైట్రోజన్ సైకిల్. చూడండి, మన నైట్రోజన్ సైకిల్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు నైట్రోజన్ సైకిల్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, అపార్ట్ ఫ్రమ్ అంటే ఏంది, కార్బన్నే కాకోకుండా, హైడ్రోజనే కాకోకుండా మరియు ఆక్సిజనే కాకోకుండా మనకు ఏముంటుందంటే నైట్రోజన్ అనేది కూడా, ఇది అడుగుతాడు, బిట్ అడిగాడు ఇది. నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్ ప్రివలెంట్ ఎలిమెంట్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం. ఏ ఎలిమెంట్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో మోస్ట్ ప్రివలెంట్ అన్నాడు. ఏది? నైట్రోజన్. అపార్ట్ ఫ్రమ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్ ప్రివలెంట్ ఎలిమెంట్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం. నైట్రోజన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ది అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, హార్మోన్స్, క్లోరోఫిల్ అండ్ మెనీ ఆఫ్ ది విటమిన్స్. మీకు అర్థమైంది అనుకుంటా. నైట్రోజన్ అనేది చాలా ముఖ్యమైన కాంపోనెంట్. దేనికి? అమినో యాసిడ్స్ కానీ, ప్రోటీన్స్కి కానీ, హార్మోన్స్ కానీ, క్లోరోఫిల్స్కి కానీ మరియు రకరకాల విటమిన్స్కి కానీ, రైట్. ఇంకోటి, ప్లాంట్స్ కాంపిటేట్ విత్ మైక్రోబ్స్. Plants compete with microbes for the limited nitrogen. Plants compete with microbes for the limited nitrogen that is available in the soil. అంటే మొక్కలు మరియు సూక్ష్మజీవులు భూమిలో ఉన్న లిమిటెడ్ నైట్రోజన్ కోసం పోటీ పడుతుంటాయని చెప్తున్నాడు అది. సో ఈ విధంగా నైట్రోజన్ అనేది ఒక లిమిటెడ్ న్యూట్రియంట్ ఫర్ బోత్ న్యాచురల్ అండ్ అగ్రికల్చర్ ఈకోసిస్టమ్స్ అన్నమాట. మనకు అడుగుతాడు. సో ఈ విధంగా నైట్రోజన్ ఈజ్ ఏ లిమిటింగ్ యూనిట్. నైట్రోజన్ ఈజ్ ఏ లిమిటింగ్ న్యూట్రియంట్ ఫర్ బోత్ న్యాచురల్ అండ్ అగ్రికల్చరల్ ఈకోసిస్టమ్. సో మనకు అడిగే బిట్టుంది, ఏ న్యూట్రియంట్ అనేది ఇటు న్యాచురల్గా ఈకోసిస్టమ్కి కానీ మరియు అగ్రికల్చర్ ఈకోసిస్టమ్ కానీ ఆ న్యూట్రియంట్ లిమిటెడ్ న్యూట్రియంట్గా ఉంటుంది అంటే నైట్రోజన్. ఎందుకంటే అన్ని చోట్ల తక్కువ వస్తుంది అనమాట అది. ఎందుకు? నైట్రోజన్ అనేది అందరూ ఉపయోగించుకుంటారు, అన్నిటికీ తక్కువ వస్తుంది అనమాట. అది మెయిన్ పాయింట్. ఇంకోటి నైట్రోజన్, ఇది ఇంపార్టెంట్. నైట్రోజన్ ఎగ్జిస్ట్ ఇన్ మాలిక్యులర్ స్టేట్. నైట్రోజన్ ఏ రూపంలో ఉంటుంది ఎక్కువ అంటే మాలిక్యులర్ స్టేట్లో ఉంటుంది. నైట్రోజన్ ఎగ్జిస్ట్ ఇన్ మాలిక్యులర్ స్టేట్లో ఉంటుంది. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ నైట్రేట్స్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ nitrates and the process of conversion of the nitrogen into nitrates. గుర్తుపెట్టుకోండి, ఐ అయిన తర్వాతనే ఏ అవుతుంది. నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ ఈజ్ కాల్డ్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇన్ నేచర్ అంటే ప్రకృతి లోపల మనకు ఉరుములు మెరుపులు వస్తాయి అంటే దాన్ని ఏమంటారు? ఇన్ న్యాచురల్ లైటింగ్ మరియు అల్ట్రావైలెట్ రేడియేషన్. ఈ రెండు కూడా ప్రకృతిలో ఉన్న ఉరుములు మెరుపుల ద్వారా మరియు వాతావరణంలో ఉన్న యువి వైలెట్, అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఏం చేస్తుందంటే ప్రొవైడ్ ఇనఫ్ ఎనర్జీ టు కన్వర్ట్ నైట్రోజన్ ఇంటూ నైట్రోజన్ ఆక్సైడ్. ఓకే, ఈ నైట్రోజన్ అనేది నైట్రోజన్ ఆక్సైడ్గా మారాలంటే శక్తి ఈ రెండింటి నుంచి వస్తుంది మనకు. ఏదంటే లైటనింగ్ నుంచి వస్తుంది, న్యాచురల్ లైటనింగ్ వస్తుంది, తర్వాత అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి కూడా వస్తుంది అనమాట. నైట్రోజన్ టు నైట్రోజన్ ఆక్సైడ్స్, NO అంటే NO2. మీరు ఈ డయాగ్రామ్ చూడండి. నైట్రోజన్ సైకిల్ షోయింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద 3 మెయిన్ నైట్రోజన్ పోల్స్. అట్మాస్ఫియర్ నుంచి నైట్రోజన్ వస్తుంది, సాయిల్ నుంచి నైట్రోజన్ వస్తుంది, బయోమాస్ వస్తుంది. అంటే ప్లాంట్ యొక్క మొక్క నుంచి, అట్మాస్ఫియర్ నుంచి చూద్దాం. సో అట్మాస్ఫియర్ నుంచి ఇక్కడ వచ్చింది, తర్వాత మట్టిలో నుంచి ఇక్కడ వచ్చింది. ప్లాంట్ చనిపోయినా, ఎనిమల్ చనిపోయినా వచ్చిందే లేదా అది అనమాట. 1, 2, 3 మూడింటి నుంచి నైట్రోజన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తారంటే మనకు బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అమోనియా, ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అమోనియా, తర్వాత ఎలక్ట్రికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ NO3, తర్వాత డీనైట్రిఫికేషన్ NO3. సో ఇది ఇక్కడ నుంచి ఇలా కన్వర్ట్ అయిపోయి మళ్ళీ ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఈ రెండు డైరెక్ట్గానే ఫామ్ అవుతున్నాయి, బట్ ఈ రెండు మాత్రం ఫస్ట్ అమోనియా ఫామ్ అయిన తర్వాత దాని నుంచి ఇలా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది మట్టిలోకి వస్తుంది అనమాట అట్లా. నెక్స్ట్ చూడండి, ఇవి ప్లాంట్స్ తీసుకుంటాయి, ఎనిమల్స్ బయోమాస్లోకి వెళ్ళిపోయి చనిపోయిన తర్వాత డిగ్రేడింగ్ బయోమాస్ అయిపోయి అమోనిఫికేషన్ తర్వాత మళ్ళీ మట్టిలోకి వస్తాయి అనమాట. అది
మీరు ఈ రెండుని బాగా అబ్జర్వ్ చేస్తే బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్ రెండు కూడా మట్టిలో అమోనియా రూపంలో వచ్చి చేరుకుంటుంది. బట్ చూడండి ఎలక్ట్రికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఉంది కదా, అంటే ఏంది, ఉరుముల మెరుపుల ద్వారా అచ్చుడు ఎలా వచ్చింది, డైరెక్ట్గా NO3 ఫామ్ వచ్చేసింది. ఇక్కడ ఇది రాలేదు, మట్టిలో ఇది వచ్చి చేసింది. డీనైట్రిఫికేషన్ కూడా ఇది వచ్చేసింది. ఓకే, డీనైట్రిఫికేషన్ వాతావరణం నుంచి మట్టికి, వాతావరణం నుంచి మట్టికి. చూడండి ఇది యారో మార్క్ చూడండి. సో మట్టి నుంచి వాతావరణానికి, వాతావరణం నుంచి మట్టికి, సాయిల్కి. సో దీన్నే నైట్రోజన్ ఎన్ పూల్ అంటారు. NO3 NO2 NO3 NO2 NO3 మైనస్, దీన్ని సాయిల్ నైట్రోజన్ పూల్ అంటారు. ఎస్, సో ఇందాక మనం ఆ పేజీలో చదివినాం కదా ఏమని, నైట్రోజనస్ ఆక్సైడ్స్ అని. ఇది కూడా N2O కూడా ఒకటే N2O కూడా నైట్రోజన్ ఆక్సైడే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కంబర్షన్స్ అంటే ఏంది, పరిశ్రమల కంబర్షన్స్, ఫారెస్ట్ ఫైర్స్, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అండ్ పవర్ జనరేటింగ్ స్టేషన్స్ ఆర్ ఆల్సో సోర్సెస్ ఫర్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఆక్సైడ్స్. గుర్తుపెట్టుకోండి, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఆక్సైడ్స్కు ఇవి కూడా ఒక సోర్స్గా పనిచేస్తాయి. అంటే వీటి నుంచి కూడా ఇవి వస్తాయి. ఇండస్ట్రియల్ కంబర్షన్స్ వస్తాయి, ఫారెస్ట్ ఫైర్స్ నుంచి వస్తుంది, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ నుంచి కూడా అట్మాస్ఫియర్ నైట్రోజన్ ఆక్సైడ్ వస్తుంది, పవర్ జనరేషన్ స్టేషన్ నుంచి కూడా ఇది వస్తుంది అన్నమాట. డీకంపోజిషన్ ఆఫ్ నైట్రోజన్, డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ నైట్రోజన్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ డెడ్ ఎనిమల్స్ ఇంటూ అమోనియా ఈజ్ కాల్డ్ ది అమోనిఫికేషన్. చూడండి రైట్. సో మనకు అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేటివి దీని నుంచి కూడా వస్తాయి మనకు. దేని నుంచి, ఇండస్ట్రియల్ కంబషన్ నుంచి వస్తాయి, ఫారెస్ట్ ఫైర్ నుంచి వస్తుంది, తర్వాత ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ నుంచి వస్తుంది, పవర్ జనరేషన్ స్టేషన్ నుంచి వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనమాట. అది. సో ఇంకోటి ఏంటంటే డీకంపోజిషన్ ఆఫ్ ది ఆర్గానిక్ నైట్రోజన్. ఎక్కడి నుంచి, ఇప్పుడు మొక్కలు చనిపోతాయి, జంతువులు చనిపోతాయి, మొక్కలు చనిపోయినా జంతువులు చనిపోయినా వాటి నుంచి వచ్చినది ఏంటంటే ఆర్గానిక్ నైట్రోజన్ అనమాట. సో అటువంటి ఆర్గానిక్ నైట్రోజన్ అనేది ఎలాగ మారుతుంది అంటే అమోనియాగా మారుతుంది. సో ఆ ప్రాసెస్ని ఏమంటారు ఇక్కడ, అమోనిఫికేషన్ అంటారు. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద అమోనియా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫస్ట్ నైట్రేట్స్, తర్వాత వచ్చేసి నైట్రేట్స్, తర్వాత నైట్రేట్. అంటే ఇది తర్వాత నెక్స్ట్ ఇది ఎక్కడ, బై సాయిల్ బ్యాక్టీరియా. చూడండి ఇక్కడ అమోనియా బై ద ఫాలోయింగ్ రియాక్షన్. చూడండి అమోనియా ఉందా, రైట్. 2NH3 ప్లస్ 3O2 gives rise to 2NO2 plus 2 plus 2H2O. 2NO2 minus plus O2 gives rise to 2NO3, రైట్. నెక్స్ట్ ఎప్పుడైతే అమోనియా ఉంది సార్, అమోనియా ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఆక్సైడ్ అన్నాడు. మీరు ఆక్సైడ్ అంటే గుర్తుపెట్టుకోవాలా. ఆక్సైడ్ అంటే మీకు రావాల్సింది ఏంటంటే బ్రేక్ డౌన్, పగిలిపోయిందని అర్థం. అమోనియా ఈజ్ ఫస్ట్ ఆక్సిడైజ్డ్ టు నైట్రేట్ బై బ్యాక్టీరియం, ఏది, నైట్రోజోమోనాస్. ఇక్కడ నుంచి ఇక్కడ కావాలంటే నైట్రోజోమోనాస్ మరియు నైట్రోకోకస్. సో అమోనియా పగిలిపోయి ఆక్సిడైజ్ అయిపోయి నైట్రేట్గా మారుతుంది. అది కూడా సాయిల్ బ్యాక్టీరియా అయినా నైట్రోజోమోనాస్ అండ్ నైట్రోకోకస్. నెక్స్ట్ ఈ నైట్రేట్ అనేది ఫర్దర్గా మళ్ళీ ఆక్సిడైజ్ అయిపోయి నైట్రేట్గా మారుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ది బ్యాక్టీరియం కాల్డ్ ది నైట్రోబ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి, నైట్రోబ్యాక్టర్. దీస్ స్టెప్స్ కాన్స్టిట్యూట్ ది నైట్రిఫికేషన్. సో ఇవన్నీ అమోనియా నుంచి నైట్రేట్ నుంచి నైట్రేట్స్, ఇవన్నీ కూడా ఏ స్టెప్స్, నైట్రిఫికేషన్లో భాగం అనమాట. దీస్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏమంటారంటే కీమో ఆటోట్రోప్స్ అంటారు. కీమో నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఆర్ కీమో ఆటోట్రోప్స్ అంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇవి కీమో హెటరోట్రోప్స్ కాదు, కీమో ఆటోట్రోప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ విధంగా నైట్రేట్ ఫామ్ అయిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఇది ఎవరు పీల్చుకుంటారు, ఈజ్ అబ్జర్వ్డ్ బై ప్లాంట్స్ అండ్, గుర్తుపెట్టుకోండి, మనకు ఎగ్జామ్ అడుగుతాడు, మొక్కలు నైట్రోజన్ను ఏ రూపంలో పీల్చుకుంటాయనంటే నైట్రేట్ అంటే ఏంది, ఈ రూపం N2NO3.
నైట్రేట్ రూపం. అండ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లీవ్స్. ఇన్ లీవ్స్ ఈ నైట్రేట్ అనేది ఏమవుతుంది గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్. మొక్కలు పీల్చుకుంటాయి కానీ మొక్కల్లోకి నైట్రేట్ అనేది వెళ్ళిన తర్వాత ఈ నైట్రేట్ లీవ్స్లోకి వెళ్తుంది. అప్పుడు లీవ్ లోపల అంటే ఇది ఆకు లోపల ఇన్ లీవ్స్ నైట్రేట్ ఈజ్ రెడ్యూస్డ్ టు అమోనియా. అంటే నైట్రేట్ అనేది అమోనియాగా మారుతుంది. రెడ్యూస్డ్ అంటే ఏంది కొత్తగా మారడం, ఏర్పడడం. నైట్రేట్ ఈజ్ రెడ్యూస్డ్ టు అమోనియా దట్ ఫైనల్లీ ఫార్మ్స్ ది అమైన్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొక్కలలో ఏ భాగంలో నైట్రేట్ నుంచి అమోనియాగా మారుతుంది అంటాడు. మొక్కలలో ఏ భాగంలో పీల్చుకున్న నైట్రేట్ అనేది అమోనియాగా ఎక్కడ మారుతుంది అంటాడు. ఎక్కడ అంటే ఆకుల్లో మారుతుంది. అది కూడా రెడ్యూస్డ్ టు అమోనియా. సో ఈ అమోనియా మారిన తర్వాత దేనికోసం ఉపయోగించుకుంటుంది అంటే అమైన్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కోసం ఉపయోగిస్తుంది. అమైన్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్కి ఉపయోగించుకుంటుంది అనమాట. అది నెక్స్ట్ ఇంకోటి నైట్రేట్స్ చూడండి. ఇప్పుడు ఇవి మట్టిలే కదా. నైట్రేట్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఆర్ ఆల్సో రెడ్యూస్డ్ టు నైట్రోజన్. అంటే నైట్రేట్ అనేది మొక్కలు పీల్చుకొని తర్వాత ఆకుల్లోకి వెళ్ళిన తర్వాత ఆకుల్లో ఈ నైట్రేట్ అనేది అమోనియాగా మారుతుంది. సో ఈ అమోనియా అనేది అమైనో యాసిడ్స్ యొక్క అమైనో గ్రూపుకి ఏర్పడడానికి ఉపయోగపడుతుంది చెల్లుకున్నాం. కానీ ఈ నైట్రేటు మట్టిలో ఉంటుంది. ఇప్పుడు నైట్రేట్ ఉంది మట్టిలో, ఏది NO3 - 2NO3. నైట్రేటు ఉండింది పీల్చుకుంది, కానీ ఇంకా కొంత భాగం ఉంటుంది మట్టిలో. అంటే ఇది నైట్రేట్స్ ఏదైతే మట్టిలో ఇంకా ఉందో ఇవి కాకోకుండా ఇంకా మట్టిలో ఎక్కువనే ఉంటుంది. ఆల్సో రెడ్యూస్డ్ టు నైట్రోజన్. అది మళ్ళీ నైట్రోజన్గా మారుతుందంట. నైట్రోజన్ ప్రజెంట్ ఇన్ సాయిల్ ఆర్ ఆల్సో రెడ్యూస్డ్ టు నైట్రోజన్ బై ద ప్రాసెస్ ఆఫ్ ది డీనైట్రిఫికేషన్. చూడండి, మీరు పేజ్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దీన్ని ఏమంటారు, నైట్రేట్ అంటారు. ఇవి మొక్కలు పీల్చుకున్నాయి అంటే మొక్కల కోసమే తయారు కాలే కదా. అది మొక్కలు పీల్చుకుంటావి. తర్వాత ఇంకా నైట్రేట్ ఉంటుంది సాయిల్ లోపల. ఈ నైట్రేట్ అనేది అట్మాస్ఫిక్ నైట్రోజన్గా మారుతుందంట. ఎలాగా చూడండి, ఇట్లా అట్మాస్ఫిక్ నైట్రోజన్గా మారుతుంది. దీన్ని ఏమంటారు, డీనైట్రిఫికేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, డీనైట్రిఫికేషన్. ఇది సాయిల్లో జరుగుతుంది. డీనైట్రిఫికేషన్ అంటే ఇది. సో నైట్రిఫికేషన్ అంటే ఏంది, ఇక్కడి నుంచి నైట్రేట్స్గా మారితే ఏమంటారు, దాన్ని నైట్రిఫికేషన్ అంటారు. చూడండి, ఇక్కడ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషను, ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషను అన్నాడు కదా. ఇది మాత్రం ఎందుకు ఉపయోగించాడు డీనైట్రిఫికేషన్? నైట్రేట్స్ నుంచి మళ్ళీ తిరిగి ఇది అట్మాస్ఫిక్ నైట్రోజన్గా మారుతుంది కాబట్టి డీనైట్రిఫికేషన్గా మారిందని చెప్తున్నాడు. అది ఇది సాయిల్లో జరుగుతుంది, ఇది అట్మాస్ఫియర్లో జరుగుతుంది. ఇది సాయిల్లో జరుగుతుంది, ఇది వాతావరణంలో జరుగుతుంది. రైట్, ఎక్కడ మనం వచ్చింది రైస్. ఇట్లా నైట్రేట్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఆర్ ఆల్సో రెడ్యూస్డ్ టు నైట్రోజన్ బై ద ప్రాసెస్ ఆఫ్ ది డీనైట్రిఫికేషన్. ఈ డీనైట్రిఫికేషన్ని ఎవరు చేసేది అంటే మరి బ్యాక్టీరియాని. ఆ బ్యాక్టీరియా ఎవరు, సూడోమోనాస్. ఇది మా గుర్తుపెట్టుకుని చాలా సార్లు అవుతుంది ఎగ్జామ్లో. సూడోమోనాస్ మరియు ఎవరు, థయోబాసిల్లస్. సూడోమోనాస్ థయోబాసిల్లస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సూడోమోనాస్ థయోబాసిల్లస్. డీనైట్రిఫికేషన్ జరిగేది మట్టిలో. కానీ చూడండి, ఇక్కడ నైట్రిఫికేషన్ ఎక్కడ జరిగింది, ఇక్కడ మనకు ఎక్కడ నైట్రోజన్ అంటే ఆకులలో. ఓకే, ఇక్కడ ఉంది ఆకులు కాదు, వాతావరణం లేదు. అమోనియా రైట్. సో ఇది వాతావరణంలో జరుగుతుంది, ఇది మట్టిలో జరుగుతుంది. వాతావరణంలో జరిగితేనేమో నైట్రిఫికేషన్ అంటారు. మట్టిలో నుంచి నైట్రేట్స్ వెళ్తేనేమో దాన్ని ఏమంటారు అంటే డీనైట్రిఫికేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. సో ఇంతటితో మనకు ఏమైపోయిందంటే ఏ సైకిల్, నైట్రోజన్ సైకిల్ అయిపోయింది.